హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఎగ్ కాజు మసాలా కర్రీ అండి. ఇది రుమాల్ రొట్టెలోకి, చపాతీలోకి, అలాగే పూరిలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా సింపుల్గా చేసుకోవాలి అన్నదైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి. ఫ్రై ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ కాజులన్నిటినీ కూడా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 20 వరకు కాజులను అయితే నేను ఆయిల్లో వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఇవన్నీ త్వరగా మాడిపోతాయి అన్నమాట. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా అదే ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కూడా కంప్లీట్గా రంగు చేంజ్ అయిపోవాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ ఆనియన్స్లా అంత కాకపోయినా మామూలుగా ఈ రేంజ్లో వచ్చేటంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసేయాలండి. అలాగే ఈ మసాలా కర్రీ కోసం నేను గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఈ ఉడకబెట్టిన గుడ్లను కూడా అన్ని వైపులా వేయించుకుంటున్నాను. నేను దీనిపైన అడిషనల్ మసాలాలు ఏం వేయట్లేదండి. ప్లెయిన్గానే కోడిగుడ్లు అన్నిటిని కూడా అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిపోయిన నూనెలోనే నేను ఇక్కడ ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర, ఆవాలను కూడా వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇవి ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసి వేయించుకుంటున్నాను. అంతలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాజూ నట్స్, అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా పెరుగు, అలాగే ఒక మీడియం సైజు టమాటోని వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు వేగుతున్నాయి. ఇవన్నీ వేగేటప్పుడు నేను ఒక 10 వరకు కాజూ నట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. అన్నీ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోండి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇక్కడ కాజు అన్నది మనకు పంటి కింద తగులుతూ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకే నేను ఇక్కడే వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు వీటిని కూడా వేయించేసి ఫైనల్గా మీది నుంచి కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పసుపు వేసి వేయించేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి మన రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నానండి. మీరు ఏ రకమైన ఉప్పునైనా వాడుకోవచ్చు. అలాగే కారంని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్తో పాటుగా రంగు కూడా చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ జీలకర్ర పొడిని, గరం మసాలా పొడిని కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒకదానితో తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుంది. మసాలాలన్నీ కూడా ఇక్కడ ఆయిల్లో వేయించుకోవడం వల్ల రంగు కూడా చాలా బాగుంటుంది. అన్నిటినీ వేసేసుకొని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా ఇక్కడే వేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కసూరి మేతిని లాస్ట్కి వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు. అన్నీ వేగిన తర్వాత మసాలా అంతా మంచి ఫ్రై అయినప్పుడు మనకు స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజు టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత మంచి చిక్కగా వచ్చిందో. ఇందులో వాటర్ అన్నది వేయకుండా నేనైతే టమాటో ప్యూరీ ఉంటుంది కాబట్టి ఇలా మంచి రంగు వస్తుందండి. ఇందులో వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిశ్రమం అంతా పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. కలిసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఇదంతా వేగిపోతుందనమాట. ఇదంతా వేగిన తర్వాత మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి. అది కూడా ఇది పర్ఫెక్ట్గా వేగింది అనుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడిపోతుంది. అలాగే మనకు ఆయిల్ అన్నది మీద పేరుతుంది. అప్పుడు మాత్రమే మనం వాటర్ అన్నది వేసుకోవాలండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో, ఇలా చిక్కగా వచ్చింది. అలాగే ఇది దగ్గర పడినప్పుడు కొద్దిగా నేను అదే గ్రైండర్ పాత్రలో వాటర్ వేసేసుకొని ఆ గ్రేవీ ఇంకా మిగిలింది కూడా అందులో యాడ్ అవుతుంది కాబట్టి అన్నీ అందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకున్నానండి. కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్కి మార్చేసుకొని మూత పెట్టి మంచిగా కోడిగుడ్డంతా ఈ మసాలా పట్టేలాగా ఉడికించుకోవాలండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ గుడ్డుకు పట్టి గుడ్డు అయితే టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా రెసిపీని అయితే ట్రై చేయాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కసూరి మేతిని వేసుకున్నానండి, కానీ ఆ క్లిప్ అన్నది మిస్ అయిపోయిందనమాట.
మీరైతే కసూరి మెతిని వేసేసుకోండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని మీద నుంచి యాడ్ చేసుకున్నానండి, మంచి క్రీమీ టెక్స్చర్ రావడం కోసమని. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అంతా ఇలా క్రీమ్ కూడా వేసేసిన తర్వాత మన కోడిగుడ్డు కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని నేను రుమాలి రోటి కోసం అని స్పెషల్గా చేసుకున్నాను. ఇంట్లో రోటీ అయినా, చపాతీ అయినా, లేదంటే పుల్కా అయినా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.